వెల్కమ్ టు అగ్మాక్స్. పండు ఈగ ఉష్ణ మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో మామిడి తోటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇది కేవలం మామిడిలో మాత్రమే కాకుండా జామ, సపోటా, బొప్పాయి, సీతాఫలం, రేగు మరియు బీర, సొరకాయ, కాకర వంటి తీగజాతి కూరగాయల్లో కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ఆలస్యంగా కోతకు వచ్చే మామిడి రకాలు అయినటువంటి నీలం, బెనిషాన్, తోతాపురిలో మరియు కోతలు ఆలస్యమైన సందర్భాలలో లేదా కోతలు ముందు కానీ తర్వాత కానీ వర్షాలు పడినప్పుడు ఈ పండు ఈగ ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల 30% నుండి 80% వరకు దిగుబడి నష్టం వస్తుంది. ఇక ఈ పండు ఈగలు ఎలాంటి వాతావరణంలో అభివృద్ధి చెందుతాయి మరియు వీటిని ఎలా నివారించవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మామిడి పండు ఈగలు ఎక్కువగా వేడి మరియు తేమ అధికంగా ఉన్న వాతావరణంలో వేగంగా పెరుగుతాయి. 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 60% కంటే ఎక్కువ తేమ ఈగల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. మామిడి, జామ, నిమ్మ వంటి పండ్ల మొక్కలు ఈగలకు ఆశ్రయంగా మారి వాటి పెరుగుదలకు సహాయపడతాయి. ముఖ్యంగా మార్చి నుండి జూలై వరకు మామిడి పండ్లు పక్వానికి వచ్చే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈగల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. దీని జీవన చక్రంలో 4 దశలు ఉంటాయి. అవి గుడ్డు, లార్వా, ప్యూపా మరియు పూర్తిగా అభివృద్ధి చెందిన ఈగ దశ. ముందుగా తల్లి ఈగ పక్వానికి వచ్చిన మామిడికాయ తొక్క లోపలి రంధ్రాలు చేసి 500 వరకు గుడ్లను పెడుతుంది. 1 నుండి 2 రోజుల్లో వీటిలో నుంచి లార్వాలు బయటకు వచ్చి పాడైపోయిన మామిడి గుజ్జును తినటం మొదలు పెడతాయి. ఇవి 7 నుండి 10 రోజుల పాటు పండు లోపలే ఉండి గుజ్జుని తినటం వల్ల పండు మెత్తగా మారి గోధుమ లేదా నల్లటి మచ్చలు ఏర్పడి కుళ్ళిపోయి చేతితో ఒత్తినప్పుడు రంధ్రం ద్వారా దుర్వాసన కలిగిన రసం బయటకు వస్తుంది. లార్వాలు పెరిగిన తర్వాత చిన్న రంధ్రాల ద్వారా పండు నుంచి బయటకు వచ్చి నేలపై పడతాయి. అక్కడ అవి సుమారు 7 నుండి 14 రోజుల పాటు ప్యూపా దశలో ఉంటాయి. అనంతరం పూర్తిగా ఎదిగిన ఈగలు బయటకు వచ్చి కొన్ని వారాల నుండి నెలల వరకు జీవిస్తాయి. తగిన వాతావరణంలో ఒక్కొక్క ఈగ తన జీవితకాలంలో 3000 కంటే ఎక్కువ గుడ్లను పెట్టగలదు. సాధారణంగా పొలాల్లో 1200 నుంచి 1500 గుడ్లను పెడుతుంది. పండు ఈగ నియంత్రణకు మామిడి తోటను పరిశుభ్రంగా ఉంచటం ఎంతో అవసరం. చెట్ల చుట్టూ కలుపు మొక్కలను తొలగించడంతో పాటు తోటలో లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్న పాత లేదా అనవసరమైన చెట్లను తీసివేయాలి. అలాగే మామిడి తోటల దగ్గర పండు ఈగలకు ఆశ్రయంగా మారే మెలన్, జామ, బొప్పాయి, నిమ్మ వంటి మొక్కలను పెంచకుండా ఉండాలి. నవంబర్, డిసెంబర్ నెలల్లో నేలను సుమారు 10 సెంటీమీటర్ల లోతు వరకు దున్ని నేలలో ఉన్న ప్యూపాలను ఎండకు గురి చేయటం ద్వారా వాటిని నాశనం చేయవచ్చు. పండు ఈగల ఉధృతి తక్కువగా ఉండే కాలంలో పండ్లు పక్వానికి వచ్చేలా త్వరగా పండే రకాలను ఎంచుకోవటం మంచిది. పండ్లు పూర్తిగా ఎదిగిన వెంటనే కోత తీసుకోవటం వల్ల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. దీని నియంత్రణ కోసం పండ్లు పెరుగుతున్న దశ నుంచి కోత వరకు ఎకరానికి 6 మిథైల్ యూజెనాల్ ట్రాప్లను ఏర్పాటు చేయటం ద్వారా ఈగల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. అదనంగా 1 ఎకరాకు 6 నుండి 8 ఫెరోమోన్ ట్రాప్లు లేదా 4 నుండి 6 ఎల్లో స్టిక్కీ ట్రాపులను ఏర్పాటు చేయటం ద్వారా వ్యాప్తిని తగ్గించటంలో సహాయపడుతుంది. పండ్లను పండు ఈగల నుండి రక్షించడానికి మెష్, నెట్లు లేదా కవర్లతో కప్పటం ఉత్తమ పద్ధతి. ఇంకా ఈ ఈగల నివారణ కోసం 2 నుండి 3 మిల్లీలీటర్ల నిమ్ ఆయిల్ను 1 లీటర్ నీటిలో కలిపి క్రమంగా స్ప్రే చేయాలి. మామిడి పండ్లు పక్వ దశలోకి వచ్చేటప్పుడు 1 లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు ప్లస్ బెల్లం 10 గ్రాములు లేదా కార్బారిల్ 4 గ్రాములు మరియు బెల్లం 10 గ్రాములు కలిపి స్ప్రే చేయటం వల్ల మామిడి పండు ఈగను నియంత్రించవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మామిడి పండు ఈగలు ఎక్కువగా వేడి మరియు తేమ అధికంగా ఉన్న వాతావరణంలో వేగంగా పెరుగుతాయి. ముందుగా తల్లి ఈగ పక్వానికి వచ్చిన మామిడికాయ తొక్క లోపల రంధ్రాలు చేసి 500 వరకు గుడ్లు పెడుతుంది. 1 నుండి 2 రోజుల్లో వీటిలోంచి లార్వాలు బయటకు వచ్చి పాడైపోయిన మామిడి గుజ్జును తినటం మొదలు పెడతాయి. పండు లోపలే ఉండి గుజ్జుని తినటం వల్ల పండు మెత్తగా మారి గోధుమ లేదా నల్లటి మచ్చలు ఏర్పడి కుళ్ళిపోయి చేతితో ఒత్తినప్పుడు రంధ్రం ద్వారా దుర్వాసన కలిగిన రసం బయటకు వస్తుంది. తోటలో పడిపోయిన పండ్లను వెంటనే సేకరించి దూరంగా పారవేయాలి. చెట్ల చుట్టూ కలుపు మొక్కలను తొలగించడంతో పాటు తోటలో లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్న పాత లేదా అనవసరమైన చెట్లను తీసివేయాలి. నవంబర్, డిసెంబర్ నెలల్లో నేలను సుమారు 10 సెంటీమీటర్ల లోతు వరకు దున్ని నేలలో ఉన్న ప్యూపాలను ఎండకు గురి చేయటం ద్వారా వాటిని నాశనం చేయవచ్చు. పండు ఈగల ఉధృతి తక్కువగా ఉండే కాలంలో పండ్లు పక్వానికి వచ్చేలా త్వరగా పండే రకాలను ఎంచుకోవటం మంచిది. పండ్లు పూర్తిగా ఎదిగిన వెంటనే కోత తీసుకోవటం వల్ల వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. దీని నియంత్రణ కోసం పండ్లు పెరుగుతున్న దశ నుంచి కోత వరకు ఎకరానికి 6 మిథైల్ యూజెనాల్ ట్రాప్లను ఏర్పాటు
ఏర్పాటు చేయడం ద్వారా ఈగల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఒక ఎకరాకు 6 నుండి 8 ఫెరోమెన్ ట్రాప్లు లేదా 4 నుండి 6 ఎల్లో స్టిక్కీ ట్రాపులను ఏర్పాటు చేయడం ద్వారా వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. పండ్లను పండు ఈగల నుండి రక్షించడానికి మెష్, నెట్లు లేదా కవర్లతో కప్పటం ఉత్తమ పద్ధతి. ఈగల నివారణ కోసం 2 నుండి 3 మిల్లీలీటర్ల నిమ్ ఆయిల్ను 1 లీటర్ నీటిలో కలిపి క్రమంగా స్ప్రే చేయాలి. మామిడి పండ్లు పక్వ దశలోకి వచ్చినప్పుడు 1 లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు మరియు బెల్లం 10 గ్రాములు లేదా కార్బారిల్ 4 గ్రాములు మరియు బెల్లం 10 గ్రాములు కలిపి స్ప్రే చేయటం వల్ల మామిడి పండు ఈగను నియంత్రించవచ్చు.